నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన వినయ్ రెడ్డి గారు ఆర్మూరు పట్టణంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం మా పూర్వీకులు నిర్మించిన ఆలయం ఇప్పటి వరకు అనేక మంది భక్తులు విచ్చేసి అమ్మవారికి తమ తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయం చాలా పురాతనమైనది కావున ముదిరాజ్ సంఘం కుల పెద్దలు పెద్దమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణం చేస్తున్నారు. ఈ రోజు ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ పొద్దుటూరు విజయ్ రెడ్డి గారు పెద్దమ్మ తల్లి ఆలయానికి విచ్చేసి నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయ పనులు చూసి కుల పెద్దలను ఆలయ కమిటీ సభ్యులను అభినందించడం జరిగింది. వీరివేట ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ కౌన్సిలర్ వారడి రమేష్, కాంగ్రెస్ శ్రీనివాస్ ప్రసాద్, నర్సారెడ్డి విచ్చేశారు. వినయ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో నూతన ఆలయం నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన వంతుగా ₹1,00,000 విరాళంగా ఇవ్వడం జరిగిందని, ఎండోమెంట్ నుండి కూడా నిధులు తొందరగా వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, వీరికి ముదిరాజ్ సంఘం వారు పట్టు సాల్వాతో పూలమాలలతో సన్మానం చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బోండ్ల సంతోష్, మందుల గంగాధర్, జక్కం శేఖర్, సంబడి కుమార్, సుంకారి మోహన్, మందుల రమేష్, భోజన పోసెట్టి, విఠల్ మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు మచ్చేందర్ సుమన్ తదితరులు సభ్యులు పాల్గొన్నారు. ఆ రకంగా నేను నా వంతుగా తప్పకుండా సహాయం అందిస్తా. అదేవిధంగా నా వంతుగా ₹1,01,000 కూడా తెలియజేస్తున్నా. నేను కూడా 2018 ఎలక్షన్లో అమ్మవారి ఆశీస్సులు తీసుకునే ఇక్కడ నుండే నేను వెళ్ళి నామినేషన్ కూడా వేయడం జరిగింది. తప్పకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీ అందరి ఆశీర్వాదంతో పెద్దమ్మ తల్లి మనం గుడి కట్టుకున్న తర్వాత ఇక్కడ నుండే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఇక్కడ నుంచి వెళ్ళి తప్పకుండా నామినేషన్ వేసి మీ అందరి ఆశీర్వాదంతో ఆర్మూర్ ప్రజలకి సేవ చేసుకునే అదృష్టం కల్పించాల్సిందిగా, అదేవిధంగా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో మీ పూర్తి సహాయం సహకారం అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండాలని, అదేవిధంగా నిన్న చెప్పినట్టుగా మీ యొక్క అభ్యర్థిని కూడా మంచి అభ్యర్థిని ఇస్తే కూడా మేము టికెట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీ అందరూ కూడా ఎక్కడైతే మీ సభ్యులు ఉన్నారో అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి గెలిపించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై పెద్దమ్మ నాయకత్వం. हमें डाइस वाले ना डाइस वाला जय पेदम्मा तल्ली, जय मुदिराज।